శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 100వ శ్లోకం. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. ఈ విధంగా సముద్రుడు పలకగానే ఆయన మాటలు విని మైనాకుడు వెంటనే సముద్రజలం నుండి మీదకి లేచాడు. 101వ శ్లోకం. ససాగర జలం భిత్వా బభూవాభ్యుతితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. అప్పుడు మైనాకుడు మేఘాలను ఛేదించుకుని వచ్చే తీక్ష్ణమైన తేజస్సు గల సూర్యుడిలాగా సముద్ర జలాన్ని ఛేదించుకుంటూ పైకి వచ్చాడు. 102వ శ్లోకం. సమహాత్మాన ముహూర్తేన పర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః. 102వ శ్లోకము 103వ శ్లోకము కలిపి చదివితే కానీ మనకి అర్థం పూర్తిగా తెలియదు. అందుకని రెండూ కలిపి ఒకేసారి తెలుసుకుందాం. 103వ శ్లోకం. శాతకుంభమయై శృంగై సకిన్నర మహోరగైః ఆదిత్యోదయ సంకాశై ఆలిఖద్భిరవాంబరం. సముద్రుడి వలన ప్రేరేపింపబడిన వాడై సముద్ర జలం నుంచి బయటికి వచ్చిన మహాత్ముడైన మైనాకుడు యక్ష కిన్నరాదులకు నివాసమయ్యి ఆకాశాన్ని అంటి ఉన్నట్లుండటం వల్ల ఉదయకాలపు సూర్యుడిలాగా ప్రకాశించుచున్న ఆయన శృంగములు అనగా శిఖరాలతో పాటుగా పైకి వచ్చి హనుమంతుడికి పర్వత శిఖరంలాగా కనిపించాడు. 104వ శ్లోకం. తప్తజాంబూనదై శృంగై పర్వతస్య సముద్ధితైః ఆకాశం శస్త్రసంకాశమభవత్ కాంచన ప్రభం. సముద్ర జలం నుంచి పైకి లేచిన మైనాకుడి శిఖరముల బంగారు కాంతి ఎంత దట్టంగా ఉందంటే సహజంగా నల్లగా ఉండే ఆకాశం బంగారు ఛాయని పొంది బంగారు రంగులో కనిపించింది. 105వ శ్లోకం. జాతరూపమయై శృంగైర్భాజమానై స్వయం ప్రభైః ఆదిత్య శతసంకాశ శోభవద్గిరిసత్తమః. ఎంతో కాంతిగల బంగారు శిఖరములతో కూడిన ఆ మైనాక పర్వతము ఒక్కసారిగా ఉదయించిన 100 సూర్యులతో సమానంగా అమితమైన తేజస్సుతో ప్రకాశించింది. 106వ శ్లోకం. తముద్ధితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవణతో యస్య విఘ్నో యమితి నిశ్చితః. అలా పొడువుగా ఎదుట నిలిచిన ఆ మైనాక పర్వతాన్ని నిర్లక్ష్యంగా చూసి ఆంజనేయుడు సముద్ర మధ్యంలో నా ప్రయాణానికి ఇది ఒక విఘ్నం కాబోలు అని తలిచాడు. 107వ శ్లోకం. సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః. అమిత వేగంతో పోతున్న ఆ హనుమంతుడు ఉన్నతమైన ఆ మైనాక పర్వతాన్ని మబ్బుల గుంపులను వాయువును చెదరగొట్టినట్టు తన రొమ్ముతో అదిమి క్రిందకి తోశాడు. 108వ శ్లోకం. సతదా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. అప్పుడు ఆ రీతిగా హనుమచే పడగొట్టబడిన పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడు హనుమ వేగ విశేషాన్ని గ్రహించి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందాడు. 109వ శ్లోకం. తమాకాశగతం వీరమాకాశే సముపస్థితః ప్రీతో హృష్టమానా వాక్యమబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మానః శిఖరే స్థితః. ఆకాశంలో ఉన్న మహావీరుడైన ఆ హనుమంతుని ఆకాశంలోనే తన శిఖరం మీద మనుష్య రూపం ధరించిన వాడైన మైనాకుడు హనుమంతుడి పరాక్రమాతిశయములకు మిక్కిలిగా సంతసించి హనుమతో ఇట్లు పలికెను. 110వ శ్లోకం. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఓ వానర శ్రేష్ఠుడా, ఎవరికీ సాధ్యము కాని ఈ సముద్ర లంఘనాన్ని నీవు చేస్తున్నావు. కొద్దిసేపు నా శిఖరము మీద నీవు సుఖంగా విశ్రమించు.